అందరికీ నమస్కారం. ప్రాణం పోతున్నా సరే 2024లో ఈ రాశివారు ఈ 3 తప్పులు అసలు చేయకండి. సింహరాశి వారు 2024వ సంవత్సరంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. ఒకవేళ చేస్తే ఉన్నదంతా పోయి చాలా దారుణమైన పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఈ 5 రోజుల్లోనూ సింహరాశి వారు ఈ తప్పు చేస్తే మాత్రం ప్రాణాలు సైతం పోతాయి. జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతులు. అయితే ఏ రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి? సింహరాశి వారు చేయకుండానటువంటి పొరపాట్లు ఏంటి? స్పష్టంగా తెలుసుకుందాం. 3, 4 పాదాలు ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి పొందుతారు. వీరు ఎప్పుడూ కూడా నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటారు. ఇక రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు. ఏదైనా సరే తప్పు చేసినప్పుడు ఓటమి అంగీకరించాలి. అంగీకరించకపోతే మీరు నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారు ఖచ్చితంగా ఓటమిని అంగీకరించే శక్తి ఉన్నా కూడా పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఆ ఓటమిని అంగీకరించకుండా ఇంకా పట్టుదలకి పంతానికి పోతే మాత్రం చాలా బాధపడతారు. కాబట్టి చేసిన తప్పు కానీ లేదా మీకు దక్కని ఆ విషయంలో కానీ ఓటమి అంగీకరించని మీ తప్పును ఒప్పుకోండి. ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయం. అలాగే ఇతరుల బాధ్యతలు పెట్టుకొని చిరకాలం బాధపడుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఖచ్చితంగా సింహరాశి వారి జీవితంలో ఎప్పుడు కూడా చేయకూడనటువంటి తప్పు ఇది. ఎందుకంటే ఎవరో బాధ్యతల్ని పెట్టుకోవచ్చు. కానీ మీరు ఇంత దారుణంగా మీ జీవితకాలం కూడా బాధితులని మోస్తూ ఉంటారు. కాబట్టి అది మాత్రం చాలా తక్కువ. దీనివల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు. మీరు ఎంతకాలమని ఆ బాధ్యతల్ని పెట్టుకొని మీ తల మీద మోస్తూ ఉంటారు. ఈ క్రమంలో మీ యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు దూరమైపోతారు. మీకున్న బాధ్యతలన్నీ మారిపోతారు. కాబట్టి ఇలాంటి పద్ధతిని మాత్రం దయచేసి పక్కన పెట్టేయండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకున్న కోపం కారణంగా ఎదుటి వాళ్ళతో ముఖ్యంగా మీ శత్రువులతో ఛాలెంజ్లు లాంటివి చేయకుండా ఉండాలి. లేకపోతే కనుక వారికి కోపం మరింత అధికమై మీ మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో మీ ప్రాణాలకు సైతం హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇటువంటి పరిస్థితికి కారణం ఏంటంటే మరొకటి మీకు నచ్చని విషయాలను ఎదుటి వారిలో ఎదుగుతూ ఉంటారు కదండి. అటువంటి ఎదుటి వారిని తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందించడం ఇలాంటి విషయాలు కనుక ఎక్కువగా ఉండటమే మంచిది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా చాలా సమస్యలను ఇరుక్కునేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఎదుటి వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నో అవ్వద్దు. వాళ్ళతో మీరు తగాదాలు పెట్టుకోవద్దు. విభేదాలు ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అంటే మాత్రం వాళ్ళకి ఆ కోపం అనేది మితిమీరి మీపై పగ సాధించుకోవడం కోసం మీ మీద దాడికి కూడా దిగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా అజాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా నష్టపోతారు. ఇక మీరు మరొక పని ఏంటంటే మీరు ఏ తప్పు చేసినా కూడా అంటే ఎదుటి వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా మీరు క్షమించేస్తారు. కాకపోతే మీకు అదే గతిని పరిస్థితిని ముఖ్యంగా మోసం చేసే గుణం ఉన్నవారు అంటే అసలు పడదు. ఏం చేస్తారంటే మీరు చాలా వ్యతిరేకత ఉన్నంతకాలం ఆలోచించినంతకాలం మేలు గుర్తుంటుంది. మీరు చాలా దారుణంగా వాళ్ళని శిక్షిస్తారు. ఈ శిక్ష అనేది కూడా వారికి ఒక రకంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ అంతం చేద్దామని కూడా చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.